అర్జున్, ఎందుకు చేసావురా? ఎందుకు చేసావు? ఆఖరి కోరిక, సంజీవయ్య గారు ఆఖరి కోరిక. నీకు అర్థమవుతుందరా ఏం చేసావు? ఏం కావాలరా నీకు? డబ్బులా, ఆస్తులా, పవరా, అమ్మాయిలా? ఏం కావాలని ఇచ్చేవాడిని కదరా. ఎన్నాళ్ళ కలరా మొత్తం పోయింది. ఎందుకు చేసావురా? నీకేం ద్రోహం చేశాను నేను? రే, నాకు డబ్బు ఆస్తి ఇవేం వద్దురా. మనం నమ్మి ఓటేసే ప్రజల కోసం చేశాను. అర్థం చేసుకో, అర్థం చేసుకో. అదలు పెట్టేశాడండి. హలో హలో, నేను అర్జున్ అండి. ఎవరు? సీఎం క్యాండిడేట్ అర్జున? అవును సార్. కంగ్రాచులేషన్ సార్. ఏం లేదు సార్, ఒక చిన్న విషయం చెప్దామని. చెప్పమ్మా. మీ పోర్ట్ఫోలియోలు 1000 కోట్లు నేను అరేంజ్ చేస్తాను. మీ సపోర్ట్ నాకు కావాలి. వీడు సామాన్యుడు కాదయ్యా. వీడిలో ఏదో ఉంది. దేశాన్ని మార్చేస్తాడు. అర్జున్, నేను రానా? వద్దులే మావయ్య, దానికి మీ అవసరం ఉంది, ఇక్కడే ఉండండి. రే, టీషర్ట్లు జీన్స్లు తొడుక్కుని పిజ్జాలు బర్గర్లు తిన్నంత తేలిక కాదురా రాజకీయం అంటే. అనుభవం మీద చెప్తున్నాను, చూసుకో. మావయ్య, నాకు మీ అంత అనుభవం లేదు, కానీ నాకు మాత్రం పాలిటిక్స్ అంటే కొనడం అమ్ముడుపోవడం. ఆ జీన్స్ వేసుకుని నేను చెప్పక్కర్లేదు, చిన్న చెడ్డీలు వేసుకుని 5వ తరగతి పిల్లవాడు కూడా చెప్తాడు. మీరు చేరతారు. రేయ్, కూర్చోవేయండి. కూర్చో. పర్లేదు. సీఎం అయ్యావు, ఏం తెలుసురా? ఏం చేస్తా? అవినీతి నిర్మూలిస్తా, కుల వ్యవస్థను నాశనం చేస్తా. అవినీతి నిర్మూలన, కుల వ్యవస్థ నాశనం. చూడు, నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివిరా, సీఎంవి. అవినీతి నిర్మూలన కామెడీ కాదు. 60 ఏళ్ళగా మీ పాలిటీషియన్స్ దాన్ని కామెడీ చేశారు పెద్దనాన్న. నేను యాక్షన్ చేసి చూపిస్తా. ఏం మారుస్తావేమో కానీ మన ఫ్యామిలీ పరువు మాత్రం తీమాక. పరువు మన ఫ్యామిలీకి. ఏదో అడిగావు కదా అని సీఎం చేశా. కొమ్ములు రానివ్వక ఆ ధనుగాన్ని ప్రొటెక్ట్ చెయ్యి. ఆడు మన ఫ్యామిలీ మెంబరే. అలాగే పెద్దనాన్న, నేను సీఎం అయింది వాడి మీద పగతో కదా. వాడిని కూడా నా జోలికి రావద్దని చెప్పండి. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి అర్జున్ ప్రసాద్ ఆర్భాటాలకు అట్టహాసానికి దూరంగా నిరాడంబరంగా రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రజాధనం వృధా చేయకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారు. నువ్వు ఇలా బీపీ పెంచుకొని అద్దాల పాలు కొడితే ఆడంతం చూడలేవు. ఒక్కసారి నేను చెప్పేది కూల్గా ఆలోచించు. ఏంటది? నువ్వు అర్జున్ క్యాబినెట్లో హోమ్ మినిస్టర్. వాడికి రక్షణ ఇస్తూనే ప్రాణాలు తీసేయచ్చు. పెద్ద ఇంతో చెప్పు, పని జరిగిపోద్ది. పెద్దాయన, అర్ధరాత్రి ఈ వానలో ధనుతో ఈ ఇంటికి ఇలా. చిన్నమ్మ, అది మా అమ్మ తర్వాత అమ్మ లాంటి దానివి. ఇది నీ చేతుల్లో పని.
ఏమీ లేదు పిన్నమ్మ. అర్జున్ ప్రసాద్ క్యాబినెట్లో నేను హోమ్ మినిస్టర్గా ఉండాలి. అది ఆల్రెడీ పెద్దయినా మీరు వెంకట్ నాయుడు గారికి వెంకట్ నాయుడు గారికి ఆల్రెడీ పెద్దని మాట ఇచ్చేశారు. ఆయనకి గనుల శాఖ ఇస్తున్నారు. హోమ్ మినిస్టర్ మాత్రం దయచేసి నాకు ఇప్పించి చిన్నమ్మా. పెద్దయినా మీరైనా చెప్పండి. పెద్దయినా చిన్నమ్మా నువ్వు మాట ఇచ్చేసావంతే. భర్తని పోగొట్టుకున్నాను. నోరు మెదపలేదు. కొడుకు ప్రాణాలు పణంగా పెట్టలేను. ధను హోమ్ మినిస్టర్ అయితే వాడి చేతికి కత్తిచ్చినట్టే. మాకు అన్యాయం చేయొద్దు. వేరే ఏదైనా పోర్ట్ఫోలియో అడగమను. మీకు దండం పెడతాను పెద్దాయనా. అమ్మా నీకు ఇది అక్కర్లేదు. పెద్దనాన్న ధనంజయ్కి హోమ్ ఓకే. రేదాను అర్జున్ ప్రసాద్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తాను. Come in. ఉమేష్ గుప్తా సార్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. Hello. హలో సార్. కీప్ ఇట్ దే. మేమంతా మీ నాన్నగారు స్టాఫ్. ఐఎమ్ శర్మ, చీఫ్ సెక్రటరీ. టిల్ యూ అపాయింట్ సంబడి ఎల్స్. Thank you for now. మీరందరూ మీ సేమ్ పొజిషన్స్ లో కంటిన్యూ అవ్వండి. థ్యాంక్ యూ సార్. By the way, this is Ali, this is Ratna. ఫ్రెండ్స్ అనుకోండి, ఏమని అనుకోండి. పర్సనల్ అన్నమాట. సార్ పర్సనల్ అంటే డబ్బు తీసుకునే వాళ్ళు కాదండి. వీళ్ళేం బ్రోకర్స్ కాదు, నా ఫ్రెండ్స్ అంతే. ఇట్స్ ఓకే. నాతో చెప్పడానికి ఏమైనా ఇబ్బందిగా ఉంటే వీళ్ళతో చెప్పొచ్చు. పాలసీల గురించి ఏమన్నా? అవినీతి నిర్మూలన, సింగిల్ పాయింట్ ఎజెండా, అంతే అండి, ఇంకేం లేదు. ఓకే. ఆల్రైట్ జెంట్మెన్, లెట్స్ బ్రేక్. శర్మ గారు, ఉమేష్ గారు, మీరు నాతో రండి. ఓకే సార్. ఓకే సార్.